నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో నేను రామ్ పోతినేని గారు, అలాగే భాగ్యశ్రీ భోస్లే గారు, మరియు ఉపేంద్ర గారు, అలాగే సత్య గారు, రావు రమేష్ గారు, ఇంకా మురళీ శర్మ గారు, ఇంకా తదితర నటులు నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ సినిమాకి ఇప్పటివరకు ఎంతమంది రివ్యూ ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఏంటో నాకేమీ తెలియదు, కానీ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అందరిలోకి నేను ఇవ్వబోయే రివ్యూ ద బెస్ట్ రివ్యూగా నిలుస్తుందని నాకు ఎందుకు నమ్మకం. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడబోయే ప్రతి మాట గొంతు నుంచి రాదు, గుండెల్లోంచి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నా గుండెకి అంత దగ్గరగా ఉంది. మీకు తెలిసే ఉండొచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఉండే అభిమానం గురించి, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో చూపించే అభిమానం వేరేలా ఉంటుంది. నేను అక్కడి నుంచే వచ్చాను అండ్ ఈ ప్రతి ఫ్రేమ్లోని నన్ను నేను చూసుకున్నాను ఒక అభిమానిగా, కాబట్టి కనెక్ట్ అయ్యాను. కొంచెం ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, బట్ రియాలిటీకి చాలా దగ్గరగా తీశారండి. అంటిల్ అన్లెస్ మీరు ఆ నేల మీద పుట్టి అక్కడ పెరుగుంటే మాత్రం ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో దాని గురించి అండ్ ఈ సినిమా గురించి నా మాటల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా త్వరగా మాట్లాడేసుకుందాం. మరి ముందుగా ఈ సినిమా యొక్క కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే, అభిమానానికి, స్ఫూర్తికి, పిచ్చికి మధ్య ఉన్న తేడాని, ఉదాహరణకి ఆంజనేయుడికి రాముడి మీద ఉన్నది భక్తి కాదు, అంతకు మించి ఉన్న స్ఫూర్తి. రాముడిని చూసి స్ఫూర్తి తెచ్చుకున్న ఆంజనేయుడు దాన్నే భక్తిగా మలుచుకున్నాడు. అదే లక్ష్మణుడు చనిపోయిన టైంలో రాముడికి అదే స్ఫూర్తిని నింపి మళ్ళీ వాళ్ళని యుద్ధ భూమిలో నిలబెట్టాడు. సో ఇదే ఈ సినిమా యొక్క మూల కథ. ఏంటంటే, మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా మళ్ళీ తిరిగి లేచి నిలబడవచ్చు. అది ఆ స్ఫూర్తిని ఎవరిలో అయినా నింపొచ్చు. అభిమానం చెదరొచ్చు, పిచ్చి మొదలొచ్చు, కానీ స్ఫూర్తి బలంగా నిలబడుతుంది, మనల్ని నిలబెడుతుంది. ఇదే ఈ సినిమా యొక్క కథాబీజం. ఈ కథని స్పాయిలర్స్ లేకుండా చిన్న కవిత రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సూర్యుళ్ళ కాంతులు పంచే ఒక నక్షత్రం. ఆ నక్షత్రం కోసం పరిచిన సాగరం అంతా అభిమానం. ఆ సాగరానికి తన వెన్నెల కాంతులతో మహాలక్ష్మి కళ తెచ్చిన ప్రేమ. ఆ ప్రేమ వల్ల దెబ్బతిన్న ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం పట్టిన పంతం. ఆ పంతం నెగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలించిందా లేదా? ఆ ప్రయత్నం వల్ల ఎవరు ఎక్కడికి మారారు, ఎవరిని కలిశారు, ఎలా జరిగింది, ఎవరి వల్ల ఎవరికి స్ఫూర్తి కలిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు మిగతా కథ వెండితెర మీద చూడాల్సిందే. సినిమా చూసిన వాళ్ళు నేను చెప్పింది అక్షరాల నిజం అనుకుంటే కనుక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. చూడని వాళ్ళకి ఈ కవిత నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కథనం విషయానికి వస్తే, బలమైన కథాబీజాన్ని బెదర్చకుండా, కన్నీళ్లు పెట్టించే కథని కదపకుండా కట్టిపడేసిన కథనం అని చెప్పొచ్చు. ఈ కథనంలో వేగం ఒక్కటే లేదు, కానీ తన భావాన్ని చాలా బలంగా పెట్టి అందరిని ఆలోచింపజేసే బాధ్యత అయితే దర్శకుడు చాలా బాగా నిర్వహించాడు. ఇక అభినయాల గురించి మాట్లాడుకోవాలంటే, కన్నడ హీరో ఉపేంద్ర గారు ఉన్న 4-5 సీన్లలోనూ వావ్ అనిపించారు. భాగ్యశ్రీ భోస్లే గారి గురించి చెప్పాలంటే, అందం, అభినయం రెండు కలిగి ఉన్న కథానాయకులకు మనకి చాలా అరుదుగా దొరుకుతారు. ఈ సినిమాలో ఆవిడ ఇచ్చిన అభినయం అండ్ ఆవిడ వల్గర్గా అంత వల్గర్గా యాక్ట్ చేయలేదు, కానీ చక్కగా ఒక 16 అనాల తెలుగు అమ్మాయిలాగా అభినయం చూపిస్తూ అందంగా కనిపించారు తల మీద. అండ్ ఈ పాత్రకి చక్కగా ఇమిడిపోయారని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా రామ్ పోతినేని గారి గురించి మాట్లాడాలంటే, ఈయన ప్రాణం పెట్టి చేశారు అని చెప్పొచ్చు. ఈయన 100% కాదు, ఈయన 1000% ఇచ్చారు ఈ పాత్రకి. సాగర్ అనే అభిమాని పాత్రలో ఇమిడిపోయారు అంతే, నీట్గా చక్కగా సూపర్ అనిపించింది. ఇంకా ఫైనల్గా సాంకేతిక విలువల గురించి చెప్పాలి అంటే, మనల్ని 2002 టైం పీరియడ్కి తీసుకెళ్ళిపోయారు. అంత చక్కగా ఉంది ఈ సినిమా యొక్క ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వర్క్, అలాగే డిఓపి వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ అన్నీ కూడా సూపర్ అనిపించాయి. ఈ సినిమాకి మొత్తం ఓవరాల్ రేటింగ్ నేను ఇవ్వాలి అనుకుంటే కనుక 4/5 ఇస్తాను. నాకైతే అంత బాగా
చక్కగా అనిపించింది ఈ సినిమా. మేబీ నాకున్నంత ఫీలింగ్ మీకు రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కారు. అదైతే 100% నేను చెప్పగలను. మొత్తం అంటే ప్రతిసారి ప్రతి సినిమాని బుర్ర పెట్టి లాజికల్తో ఆలోచించే సినిమా అంటేనే వినోదాత్మక, ఏమంటారు దాన్ని, ఒక ఒక ఊహా చిత్రం. దాని మీదలో అన్ని సినిమాలకి మనం బుర్ర పెట్టి ఆలోచించాల్సి కొన్ని సినిమాలు మనం మనసుతో కూడా చూడొచ్చు. సో ఇది మనసుతో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఈ వీకెండ్ ఎంజాయ్ చేసిరండి. థ్యాంక్ యూ.